హైవేస్ క్యాటలిస్ట్ ఏపీ ఛానల్లో పెడదాం అనుకున్నా, బట్ ఎస్పీ ఛానల్లో పెడుతున్నా. అతను మాట్లాడిన మాటలు ఎంత రోతగా ఉన్నాయో. అండ్ అతడు కొన్ని పిక్స్ పెట్టేసి గల్లీస్తనం కోతలు కూసాడు. అది కూడా కంపరం పుట్టే. ఎందుకు ఇది అంటున్నానంటే, మన సమాజంలో ఇప్పటికీ ఎస్సీరా, ఎస్టీరా, బీసీరా, ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలలోనే బూతులు తిట్టేవాళ్ళు ఉంటారు, అండ్ ఎస్సీ ఎస్టీ బీసీలో దిగజారే వాళ్ళు ఉంటారని చెప్పేసి ఇప్పుడు అనుకుంటే దిక్కుమాలిన సమాజం అని. బట్ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ఎస్పెషల్లీ రెడ్డి క్యాస్ట్లో నేనైతే ఫ్యూజ్లు ఎగిరిపోయాను. నాకైతే ఇదేంట్రా ఇంత లేఖిగా ఉన్నారు, ఇంత ఘోరంగా ఉన్నారు ఏంట్రా బాబా అని. ఎలాగా వాళ్ళ పోస్టులు, వాళ్ళ మాటలు, వాళ్ళ వీడియోలు, వాళ్ళ చేష్టలు ఉంటాయి. నేను గతంలో చాలాసార్లు చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరైనా కానీ వైసీపీ ట్రాప్లో ఉన్న, జగన్ అంటే అభిమానంగా ఉన్న, మీ భాష మారుతుంది, మీ బిహేవియర్ మారుతుంది, మీ జీవితం సంగనాకపోతుంది. జాగ్రత్త. ఈ బాస్లెట్ అనబడే వ్యక్తి వాళ్ళ నాన్నగారు మరణిస్తే వచ్చారంట. అంచుకలు అయిపోయినాయి, ఇక పోలీసులు పట్టుకొని వెళ్ళారు. ఏకంగా 2 సీఏలు, 1 ఎస్ఐని ఈరోజు వాళ్ళకి మెమో దాఖలు చేస్తారు. ఎందుకంటే అతను కొట్టారు, కష్టపడిన వ్యక్తిని కొట్టారు. కోర్టు కూడా నోటీసులు ఇచ్చింది ఎవరే అట్ట కొట్టింది అని చెప్పేసి. అతను చెప్తున్నాడు కదా, వాళ్ళు కొడుతుంటే అరిచేసి నా గొంతు పోయింది, అట్ట కొట్టారు నన్ను. ఇతను వచ్చేసి గతంలో ఏం పీక్కుంటారో పీక్కోండి, ఏం చేస్తారో చేసుకోండి అంటూ ఘోరంగా ఆడల గురించి మాట్లాడున్నాడు. మొత్తానికి వచ్చాడు, పట్టేసుకున్నారు. రేపు 13వ తారీఖున వాళ్ళ నాన్నకి సంబంధించి పెద్ద కర్మ ఉందట. దానికి పర్మిషన్ ఇచ్చింది మళ్ళీ కోర్టు. సో వీటికి మెయిన్ ఇంటెన్షన్ మరలా చెప్తాను, మీరు ఏ పార్టీ అయినా అవనమండి, ఒక లిమిట్ అనేది ఉంటుంది విమర్శించడానికైనా. అది దాటినప్పుడు దేవుడు మిమ్మల్ని కాపాడాడు. ఈ వైసీపీ విషయంలో మాత్రం చేతులారా ఆ రెడ్డి సామాజికతలో ఉన్న చాలామంది భ్రష్టు పెట్టిపోయారు. వైసీపీ ట్రాప్లో ఇరుక్కొని అగ్రకులవాన్ని, నిమ్న కులవాన్ని అసలు నిమరలేదు. అస్సలు నేను అనను. సొసైటీ వచ్చేసి తక్కువ కులాలు అంటూ కొంతమందిని తక్కువ చేసి మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ బూతులు, వాళ్ళ బిహేవియర్. ఈరోజు జగన్ పుణ్యం అని చెప్పేసి రెడ్డిస్లో కొంతమంది హలో వాళ్ళు ఎవరు కాదు, మమ్మల్ని మించిన లేఖలు ఉంటే చూపడం, మమ్మల్ని మించి తేడాలు ఉంటే చూపడం అని చెప్పి తయారైపోయారు. నేను మరలా చెప్తాను, మీరు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా పద్ధతిగా ఉన్నాం, విమర్శలు చేద్దాం కొంత లిమిట్ వరకు. అది దాటింది అనుకోండి, ఎవరు చూస్తూ ఊరుకోరు కదా. సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి రెడ్డి కులానికి చేసిన ద్రోహం గుర్తు తెచ్చుకోండి. రెడ్డిలో ఉన్నటువంటి కొంతమందిని ఎంత దారుణంగా దిగజార్చాడో మాట్లాడో చూసుకోండి. ఆ క్రైస్తవుల సభలకు వెళ్ళినట్టు వాళ్ళు కానీ కొబ్బరి నొంతు ప్రేయర్లు అంటూ వాళ్ళని ఒక రకమైన ట్రాన్స్లో పట్టుకెళ్ళిపోయి ట్రాన్స్ మూవీలుగా చూపించినట్టు ఎలాగైతే మార్చారో, ఈ జగన్మోహన్ రెడ్డి కూడా రెడ్డి సామాజిక కొంతమంది అలాగే మార్చాడు. వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్న వాళ్ళు కూడా పాపం ఈ మధ్యకాలంలో చూస్తే అన్యాయం కేసులు ఎదుర్కొంటా ఉన్నారు. అన్యాయం కాదులే, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళే. ఇక రిమైనింగ్ ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్న అమాయకులు చాలా మంది బలైపోతూనే ఉన్నారు. మరలా చెప్తున్నా, ఏ పార్టీ కోసం కూడా, ఏ రాజకీయ నాయకుడు వాళ్ళు కూడా ఇంతమంది జీవితాలు ఇన్ని రకాలుగా నాశనం కాల. ఇక్కడున్నాడా, వేరే దేశంలో ఉన్నాడా, వేరే స్టేట్లో ఉన్నాడా కూడా అనవసరం. వాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళ పాపాలు, వాళ్ళ గలీజ్ కోతలు, పోస్టులు, అమ్మో ఘోరం. ఈ బాస్లెట్ అనబడే వ్యక్తి కూడా ఎంత ఘోరంగా పోస్టులు పెట్టేట అది లెక్కలేదు. ఈ ఒక్క వీడియో మాత్రం నేను పెడతాను. ఎందుకంటే అతను ఏం పీక్కుంటారో పీక్కోండి, ఏం చేస్తారో చేసుకోండి, అదని ఇదని మాట్లాడుతూ ఇప్పుడు పోలీసు కొట్టుడికి వాళ్ళు కొడుతూ ఉంటే అరిచేసిన గొంతు మీద అంటే నిజంగా బాధిస్తుంది నాకైతే. సరే వాడు తెలిసి పని చేశాడు, రోతోడే. పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు కొట్టకూడదు కదా, ఎలా కొట్టారు? సరే ఇప్పటికన్నా మీరు ఏ పార్టీ అయినా మీరు మారాలి. నేను కోరుకునేది మాత్రం అదే. ఎలా మారాలి? పద్ధతిగా ఉండండి చాలు, విమర్శించండి, బట్ హద్దులు దాటకండి. బట్ చూడండి, ఇంకా 22 రౌండ్లు ఉన్నాయి కాబట్టి వెయిట్ అండ్ సీ. ఏదో కంగారు పడమాకండి. కొంతమంది మరీ పానిక్ అయిపోతున్నారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం అని. ఈ టీడీపీ వాళ్ళు ఆ టీడీపీలో ఉండే అవి ఆడవి అనేటికన్నా అది ఒక బొంబాయి మండలం. ఓకే, పేటీఎం డాగ్స్ అంట, ఏవో అంట, మండలారా. లేకపోతే టీడీపీ వాళ్ళు ఏమన్నా గెలిస్తే ఏమన్నా పీకుతారేంది? ఏమన్నా 4వ తారీఖు వచ్చింది, ఏది మీ ఎర్ర బుక్ తెరవండి, లేదా ఏమన్నా వచ్చి పీకేది ఏమన్నా ఉంటే పీకండి. పీకుడు ఉండదు ఏమన్నది కానీ మూసుకొని రిజల్ట్స్ చూడండి. అండ్ వైఎస్ఆర్సీపీ అరిచి నా గొంతు